తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో భాగంగా త్రివేణి సంగమానికి అయితే వివిధ రాష్ట్రాల నుంచి అయితే చాలా మంది పీఠాధిపతులు మఠాధిపతులు అయితే రావడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మనతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక తెలుగు మహారాజ్ అయితే ఉన్నారు. స్వామీజీ అని చెప్పుకోవాలి, సిద్ధయోగి మహారాజ్ గారు అయితే మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు త్రివేణి సంగమానికి ఇంత విశిష్టత ఎందుకు వచ్చింది, ఈ మహాకుంభమేళలో ఈ టైంలో పుణ్య స్నానాలు ఆచరించడం వల్ల ఎలాంటి పుణ్య ఫలితాలు వస్తాయనే దానిపైన అయితే మనం మాట్లాడదాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామీజీ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామీజీ, శ్రీ గురుదేవ దత్త. మేము ఆంధ్రప్రదేశ్ హిమాలయస్ నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కుంభమేళా గురించి ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మహాకుంభమేళా ప్రత్యేకత ఏంటంటే ఎన్నో జన్మల కర్మలను కూడా నివారించబడుతుంది. అందుకని అఘోర సాధువులు, నాగ సాధువులతో మా బృందం ప్రత్యేకంగా ఏర్పడింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉదయం నుంచి కుంభమేళా ప్రత్యేకంగా జరిగింది. నాగసాధువుల అఘోర స్నానం ఇప్పుడే అనుష్ఠానాలు మా ప్రత్యేకమైన బృందాల్లో స్నానం చేయడం జరిగింది. చాలా మందికి ఒక డౌట్ ఉంది స్వామీజీ, ఈ స్పిరిచువల్ బాతింగ్ డేస్ అనేది స్పెసిఫిక్ గా అంటే ఈ 45 రోజుల్లో ఈ 6 రోజులకు ఇంత ప్రాధాన్యత అనేది ఎందుకు ఉంది? అంటే ఈ రోజు కావచ్చు, రేపు మకర సంక్రాంతి కావచ్చు, మౌని అమావాస్య అని చెప్తా ఉన్నారు. సో దీంట్లో అంటే ప్రత్యేకత ఏముంది? అసలు ఈ డేస్ లో స్నానాలు ఆచరిస్తే ఎలాంటి పుణ్య ఫలితాలు లభిస్తాయి? ఈ మహాకుంభమేళాలో ఈరోజు పార్వతీ పరమేశ్వరు నుంచి అమృతధార ఆకాశం నుంచి పడుతుంది. అందుకని దీనికి ప్రత్యేకత ఉంది. కుంభ అంటే ఆ కుండ అని అర్థము. అమృతధార అనేది ఈ నదిలో త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి ఈ ప్రాంతంలో అమృతధార కురిసింది. అందుకని ఈ అమృతధార సిద్ధి వల్ల ఎవరైతే అమృత ధార పడిన స్థలంలో స్నానం చేస్తారు వారికి జన్మల కర్మలు అన్నీ కూడా ఋగ్వేదంలో కూడా చెప్పబడింది. ఋగ్వేదంలో జన్మల కర్మలు కూడా నివారించబడతాయి. అందువలన సాధువులకు ఒక ప్రత్యేకత అనమాట. చూడండి, ఎంత మంది ఎన్ని రకాలుగా స్నానం చేసినా ఇక్కడున్న పవిత్రత కానీ ఇక్కడున్న ఎంత ఆరోగ్యకరంగా కానీ ఉంటుంది. మామూలుగా ఇంత పొల్యూషన్ విదేశాల్లో గిన కలిస్తే అంత పొల్యూషన్ అయ్యి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇంతమంది ఇన్ని లక్షల మంది స్నానం చేస్తున్నా పొల్యూషన్ కానీ ఆరోగ్యం కానీ ఎక్కడ చెడిపోదు. పూర్తిగా ఒక పవిత్రమైన జలంలాగా ఆ నీళ్ళు తాగిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంత శక్తిగా ఈ గంగకుంది. అందుకనే విదేశస్తులు కూడా ఈ గంగా జలాన్ని వారి దేశాలకు తీసుకెళ్తారు, ఈ త్రివేణి గంగా జలాన్ని. అందుకని ఈ కుంభలో ఖచ్చితంగా ప్రతి భారతీయులు స్నానం చేయాలి. ప్రపంచ దేశాల్లో అతి గొప్ప ఒక మేళా జరిగింది. అతి గొప్ప లక్షల మంది కలిసి జీవిస్తున్నారంటే ఈ కుంభమేళాలో ఉన్న ప్రత్యేకత ఇక్కడ మాత్రమే, ఈ భారతదేశంలో మాత్రమే ఈ అద్భుతమైనది మనం చూడగలం. చాలా వరకు కూడా మనకి ఈ త్రివేణి సంగమం గురించి మాట్లాడుకుంటే దాదాపుగా మనకి మీరు చెప్తా ఉన్నారు ఏదైతే అమృతాని కోసము మనకి ఇదంతా చేసే టైంలో ఈ 4 డ్రాప్స్ ఏవైతే చుక్కలుగా పడిన తర్వాతనే ఇదంతా ఏర్పడిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇక్కడికి రాకపోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడైనా ఇంకా ఇట్లాంటి ఈ కుంభమేళకు సంబంధించినటువంటి ఈ పుష్కరాలు ఏదైతే మనకి స్నానాలు చేసే పరిస్థితి ఏమైనా ఉందా? అయితే అలా ఈ కుంభమేళా వచ్చిన నీటిని వారి ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయొచ్చు. అంతేగాని ఇలాంటి కుంభమేళా స్థానాలు మొత్తం 4 ప్లేసుల్లో జరుగుతాయి. కుంభమేళా వేరు, పుష్కరాలు వేరు. మీరు పుష్కరాలని కూడా ఒకటి ప్రస్తావించారు. పుష్కరాలు అనేది వాటి పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి వస్తాయి. కానీ కుంభ అనేది అలాంటిది కాదు. ఓన్లీ 4 స్థలాల్లో జరుగుద్ది. 1 హరిద్వారు, 2 ఉజ్జయిని, 3 నాసిక్, 4 ప్రయాగరాజ్. ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గంగా యమున సరస్వతి 3 నదులు కలిపి రావడం. మిగతా ఇన్ని నాసిక్ కానీ హరిద్వార్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క నది మాత్రమే. ఈ 4 స్థానాలలో ఇక్కడ పడింది అనేది పురాణ ఋషుల నుంచి, ఋగ్వేద వేదాల నుంచి కూడా చెప్పబడినది. ఉపనిషత్తులు, తర్వాత పురాణాలు, దాదాపు గురు పురాణం కానీ రకరకాల పురాణాలు ఉన్నాయి. ఆ పురాణ శివ పురాణం కానీ అన్నిటిలో కూడా ఈ కుంభ ప్రస్తావన జరిగింది. అందుకని వీటిలో స్నానాలు అనేది మేము ఇప్పటికీ దాదాపు ఇది 4వ కుంభస్థానం. అంటే ఈ కుంభతో 4 అంటే ఎప్పుడో 93లో ఒకటి, 90 ఆ టైంలో ఒక కుంభం జరిగింది. ఎంతో అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత
మరలా అర్ధ కుంభమేళ, ఆ తర్వాత మరలా మహాకుంభమేళ జరిగింది, ఆ తర్వాత మరలా అర్ధ కుంభమేళ, ఇప్పుడు మహాకుంభమేళ. చాలా మందికి కూడా ఒక డౌట్ ఉంది స్వామీజీ, అంటే ఈ మహాకుంభమేళలు అంటే దాదాపుగా 12 మహాకుంభమేళాలు కలిపితే ఒక పూర్ణ కుంభమేళ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఇది ఒక మహా అద్భుతమైనటువంటి కుంభమేళ అని చెప్తా ఉన్నారు. సేమ్ అదేనా, లేకపోతే ఇంకా ఇది ఏ రకమైనటువంటి కుంభమేళ అని చెప్పుకోవచ్చు? చాలా మందికి డౌట్ ఉంది, కానీ అది నిజం కాదు. 144 సంవత్సరాలని మనం నిర్ణయిస్తున్నాం. ఇది యుగాల ఫలితం ఉంది. మెగస్తనీస్ అనేది ఎప్పుడో గ్రీక్ తత్వవేత్త చాలా యుగాల నుంచి ఇది ఉంది, తరతరాల నుంచి ఉంది. ఓన్లీ 104 సంవత్సరాలు అనేది మన నిర్ణయాలు. అవి ఈ 144 అని మనం అనుకుంటున్నాం, కానీ ఇది కాదు. ఇది సనాతనం నుంచి ఉందన్నమాట, ఆది కాలం నుంచి. అంటే ఈ సనాతన భూమి ఎప్పుడు ఏర్పడిందో, అయితే దానికి ప్రత్యేకంగా ఎప్పుడు గుర్తింపు వచ్చిందంటే 4వ శతాబ్దం నుంచి వచ్చింది. ఎలాగా గురువుగారు 4వ శతాబ్దం వచ్చిందంటే ఆదిశంకరాచార్యులు అఘోరాలకి నాగసాధువులని ఒక ప్రత్యేకమైన అఖాడాలుగా 4 అఖాడాలుగా నిర్ణయించారు. ఆ 4 పెరిగి 16 అఖాడాలుగా ఇప్పుడు మారాయి. ఈ 16 అఖాడాల్లో కూడా విభిన్న రకాలుగా ఉన్నారు. అలా ఈ 4 అఖాడాలకు సంబంధించి ఎప్పుడు ఏర్పడాయి? ఆదిశంకరాచార్యులు వారు భారతదేశానికి ఒక రక్షణ వ్యవస్థ కావాలి అని చెప్పి, అందుకనే గురు పరంపర అస్మదాచార్య వందే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర అనేది ఒక ప్రత్యేక ప్రాతిపదిక. అందరూ అనుకుంటారు ఏదో సన్యాసులు మాత్రమే శంకరాచార్యులు చేశారని. కాదు. నాగసాధువుల్ని కానీ అఘోర సాంప్రదాయాలు కానీ ఇలా ఉండాలి, మీరు ఇలా నడవాలి, అఘోర సాంప్రదాయం ఇలా ఉండాలి, నాగ సాంప్రదాయం ఇలా ఉండాలని. తర్వాత దానిలో పెరుగుతూ కిరాణం బాబా అని కాశీలో ఉంటారు, బాబా కిరాణం, ఆయన దగ్గర నుంచి ఇంకా ఈ అఘోర సాంప్రదాయం పెరిగింది. అయితే వీటికి మూల పురుషులు మాత్రం మత్స్యేంద్రనాథుడు. శంకరాచార్యులకు అంటే మూలం ఉన్నారు, కానీ ఈ కుంభమేళాలో ఒక ప్రత్యేకంగా అఖాడాలుగా మారింది. శంకరాచార్యుల కొంత కృషి ఉంది, కానీ ఈ అఘోర సాంప్రదాయానికి అధినేత మాత్రం మత్స్యేంద్రనాథుడు. మత్స్యేంద్రనాథుడు అంటే యుగాలి, రావణాసుడు కంటే ముందువాడు, యుగాల్లో కృతయుగము నుంచి ఉన్నాడు. దాని తర్వాత గోరక్షానాథుడు అంటే ఆవు పేడతో ఆయన జన్మించారు. దాని తర్వాత గణేష్ అని ఇలా దాదాపు కొన్ని వంశ పరంపరగా వస్తూ అఘోర సాంప్రదాయం వస్తూ ఈ కుంభమేళాలో స్నానము చేయాలని వాళ్ళ నిర్ణయాల బట్టే ఇక్కడ ఏర్పడింది. ఇది అఘోర సాంప్రదాయం. నాగ సాంప్రదాయం ఈ మేళా అనేది ఏంటంటే పూర్వకాలంలో ఋషులు యోగులు అందరూ కూడా ఒక దగ్గర కలవాలి, వాళ్ళల్లో ఈ భారతదేశంలో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అని పూర్వం ఒక కృషి చేసేవాళ్ళు. కానీ దాని తర్వాత ఇది ఒక వ్యవస్థ, ఒక ప్రత్యేకమైన శక్తిగా మారింది. సో చాలా మంది కూడా ఇవాళ కాకుండా రేపు అంటే మకర సంక్రాంతి రోజు ఈ పుణ్య స్నానాలు ఆచరిస్తే చాలా మంచి పుణ్య ఫలితాలు లభిస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే అఘోరీలు నాగసాధువులు ఇప్పుడు మీరు కూడా అంటే రేపు చేస్తా ఉన్నారా, లేకపోతే ఈ రోజు చేస్తా ఉన్నారా? ఈ 2 పూటలా చేస్తున్నాం, రేపు కూడా చేస్తాం. మార్నింగ్ ఒకసారి జరిగింది, కానీ పిల్లల కోసమని ప్రత్యేకంగా మనకు ఉన్న భక్తుల కోసం, మనతో వచ్చిన వాళ్ళ కోసం ఇప్పుడు రావడం జరిగింది. మార్నింగ్ ఒకసారి జరిగింది, మళ్ళీ రేపు ఉదయం కూడా జరుగుతుంది. అయితే ఈ పుణ్యస్థానాలు ఎన్నో కర్మలు దొరుకుతాయి. వారి యద్భావం, వారి భావన బట్టి అన్ని మంచి సత్ఫలితాలు వస్తాయి కుంభస్థానం వల్ల. నేనే ప్రత్యక్ష సాక్షి, ఎన్నో కుంభలు చూస్తూ వచ్చాను. పోయిన కుంభకి ఈ కుంభకు తేడా అయింది, మహాకుంభకి ఏం తేడా అయింది, పోయిన కుంభమేళాలో వచ్చే ఫలితాలు ఏంది. 200-300 సంవత్సరాల యోగిని ఈ ప్రాంతంలోనే గతంలో నేను దర్శించాను. మరలా అయితే వారు రాత్రిపూట వస్తారనమాట. అయితే ఈ కుంభమేళాలో ఏంటి అంటే అంటే ఇదంతా కూడా పూర్వకాలానికి ఇప్పుడు తేడా ఏమిటి? పూర్వకాలములో ఒక కమ్యూనిటీ అనేది, ఇప్పుడు టెలిఫోన్స్ ఇవన్నీ ఏం లేవు. ఓన్లీ వాళ్ళ మానసిక శక్తితో, దైవ శక్తితో, ధ్యాన శక్తితో వారు కనుక్కొని ఒక మేళలాగా ఒక దగ్గర కలిసి ఈ భారతదేశ సనాతన ధర్మాన్ని ఎలా నిలబెట్టాలని ఒక మీటింగ్ నడిపేవాళ్ళు.
అది యథార్థంగా ఆ మీటింగ్లో నేను 3 మీటింగ్లు హాజరయ్యాను. ఓకే. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ మహాకుంభమేళ గురించి మాట్లాడుకుంటే చాలా అంటే దాదాపుగా 40 నుంచి 50 కోట్ల మంది భక్తులు ఈ పుణ్యస్నానాలు ఆచరించడానికి వస్తున్నారని యూపీ సర్కార్ వెల్లడించింది. సో ఇవాళ ఒక్కరోజే దాదాపుగా 2 కోట్ల మంది ఈ పుణ్యస్నానాలు చేసినట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎవరైతే వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు? ఏవైతే మనకంటే చాలా వరకు కూడా స్పేస్ అనేది పెంచారండి. సో ఒకప్పుడు తొక్కిస్లాట కావచ్చు అట్లాంటి జరుగుతూ ఉంటుండే. సో మీరు ఏం చెప్తారు మన తెలుగు ప్రజలకి? చాలా బాగుంది కుంభమేళాలో. ఇప్పుడు గతకాల పరిస్థితులు కుంభమేళా కాదు, ఇప్పుడు సేఫ్టీగా ఉంది. అయితే ఒకటేందంటే విలువైన ఆభరణాలు, బంగారు ఆభరణాలు తెచ్చుకోకూడదు. ఖచ్చితంగా స్వెటర్లు కానీ చలికాలం, ఎందుకంటే చలికి సంబంధించిన వస్తువులు తెచ్చుకోవాలి. ఎక్కువ ప్లేస్ బాగా ఇచ్చారు, ఎన్నో మార్గాలు మంచిగా ఇచ్చారు కాబట్టి మనం చాలా సేఫ్టీగా ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా చలిని రక్షించుకునే వస్తువులు తెచ్చుకోవాలి, విలువైన వస్తువులు తెచ్చుకోకూడదు. మెడికల్ బాగా హెల్ప్ చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి మెడిసిన్ కానీ, మెడికల్ కానీ, తర్వాత సర్వీసులు కానీ, భోజన వ్యవస్థలు కానీ ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. మనం కూడా ఒకటి ఏర్పాటు చేసాం 10వ సెక్టార్లో, మనం కూడా ఒక పెద్ద ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ గురించి, చాలా మంచి సంతోషం సార్. ఇది మొత్తానికి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఏదైతే మనకి తెలుగు రాష్ట్రాల నుంచి స్వామీజీలు వచ్చి ఇట్లాంటి ఏవైతే మనకి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించడం అనేది చాలా గొప్పతనం అని చెప్పుకోవాలి. ఏవైతే ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే చాలా మంచిగా చేశారు. దాంతోపాటు ఈ ఏవైతే మనకి కుంభమేళలో ఈ త్రివేణి సంగమంకి వచ్చి ఈ పుణ్య స్నానాలు ఆచరిస్తే మాత్రం పుణ్య ఫలితాలు అయితే లభిస్తాయని చెప్పేసి మనకి తెలుగు స్వామీజీలు అయితే మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయి కృష్ణతో బాలు, సుమన్ టీవీ, త్రివేణి సంగమం నుంచి.